హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. సో మనమైతే ఇప్పుడు ఒక సెంట్రల్ జాబ్స్ నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు వచ్చామండి. సో ఇది వచ్చేసి మనకి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సిఆర్పిఎఫ్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ విడుదలవ్వడం అనేది జరిగింది. సో దీనికి అర్హత అయితే మీకు 10th క్లాస్, ఇంటర్ మరియు బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకైతే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికైతే ఎగ్జామ్ ఉంటుంది. అలాగే మీరైతే అప్లై చేసినప్పటి నుంచి అంటే మనకి ఒక 2-3 మంత్స్లో అయితే మీరు జాబ్లో అయితే ఉండొచ్చు. సో మ్యాక్సిమం డిసెంబర్ నాటికల్లా అయితే డిసెంబర్ లోపు అయితే మీకు పోస్టింగ్ కూడా ఇస్తారు. సో దీనికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక ఎలా అప్లై చేయాలో అండ్ అలాగే ఈ యొక్క వీడియోకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాము. సో మీరు ఎండ్ వరకు ఈ యొక్క వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అర్థమవుతుంది. సో ఇక ఈ యొక్క లింక్స్ని కూడా మేము కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి ఆ యొక్క లింక్ను ఓపెన్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇక సో అంతకంటే ముందుగా మీరు మనం నోటిఫికేషన్లోకి వెళ్ళబోయే ముందుగా మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అలాగే మన యొక్క వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది, ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఇలాంటి వీడియోస్ ఇలాంటి సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా మనమైతే నోటిఫికేషన్లోకి వెళ్దాము. సో ఇదండి, మనమైతే ఏదైతే చెప్పుకున్నామో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ సిఆర్పిఎఫ్ నుంచి అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. సో వెబ్సైట్ www.crpf.gov.in లాగిన్ అయ్యి మీరు కావాలంటే అక్కడ కూడా చూసుకోవచ్చు. ఇదేం ఫేక్ న్యూస్ అయితే కాదు. సో అడ్వర్టైజ్మెంట్ నోటీస్ వచ్చేసి మనకి పారామెడికల్ స్టాఫ్ ఎగ్జామ్ 2020 అని అయితే ఇచ్చారు. సో ఇక ఓపెనింగ్ డేట్ వచ్చేసి మనకి 27/2020 అంటే జూలై 20వ తేదీ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఇక క్లోజింగ్ డేట్ వచ్చేసి అప్లికేషన్ మనకి 31 ఆగస్టు 2020 అంటే ఒక 1 మంత్ అయితే మనకి టైం ఇచ్చారు. సో డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి 20/12/2020 అంటే డిసెంబర్ 12వ తేదీ మనకి ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక అప్లికేషన్స్ ఆర్ ఇన్విటెడ్ ఫ్రమ్ మేల్ అండ్ ఫీమేల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద కంబైటైజ్డ్ పోస్ట్ ఆఫ్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి, నాన్ మినిస్టరియల్, నాన్ గెజిటెడ్, కంబైటైజ్డ్ paramedical staff in Central Reserve Police Force on all Indian basis. The posts are temporary but likely to become permanent. The vacancies are as under. సో ఇదండి, వాళ్ళు ఏం చెప్పారంటే మీకు ఈ యొక్క పోస్టుల రిక్రూట్మెంట్కి అయితే మనం నోటిఫికేషన్ ఇచ్చారు. సో అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేల్ అండ్ ఫీమేల్ అయితే దీనికి ఎలిజిబుల్. ఈ యొక్క గ్రూప్ అండ్ బీసీ, నాన్ మినిస్టరల్ అండ్ నాన్ గెజిటెడ్, కంబైటైజ్డ్ పారామెడికల్ స్టాఫ్ సెంట్రల్ రిజర్వ్ పోస్టులు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఈ పోస్టులు ప్రస్తుతానికైతే టెంపరవరీనే, కానీ ఫ్యూచర్లో మీకు పర్మనెంట్ అయితే చేస్తామని ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో ఇక ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయని అయితే ఇక్కడ మనకి కింద ఇచ్చారు, కావాలంటే ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక ఇవి వచ్చేసి ఫస్ట్ ఇన్స్పెక్టర్ డైటీషియన్, ఇవి వచ్చేసి మనకి అన్రిజర్వ్డ్కి ఒక పోస్ట్ ఉంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి అయితే ఏమీ లేవు, టోటల్గా ఒక పోస్ట్ ఉంది. దీనికి వచ్చేసి 44,000 నుంచి 1,42,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు అయితే ఉంటారు కదా వాళ్ళు, అలాగే డిప్లొమా ఇన్ డయాబెటీస్ వాళ్ళు, డయాబెటీస్ ఫ్రమ్ యాన్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ఎనీ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ హోమ్ సైన్స్ అయితే చేసి ఉండాలి. ఇక దీనికి వచ్చేసి మనకి 30 సంవత్సరాలు అయితే 30 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు వాళ్ళైతే దీనికి అర్హులు. సో ఇక క్లోజింగ్ డేట్ అంటే మనకి 31/8వ తేదీ కల్లా 40 సంవత్సరాలు అయితే నిండి ఉండకూడదు. సో ఇది. ఇక సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్సులు అయితే 81 పోస్టులు అయితే మనకి అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఉన్నాయి. అలాగే ఓబీసీ వాళ్ళకి 40, అలాగే ఎస్సీ వాళ్ళకి 26, ఎస్టీ వాళ్ళకి 11, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 17, మొత్తంగా 175 పోస్టులు అయితే మనకి ఉన్నాయి. ఇక దీనికి 35,000 నుంచి 1,12,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. దీనికి ఇంటర్ అయితే చదివి ఉండాలి, అంటే 12th క్లాసు. సో దానికి సంబంధించి నర్సింగ్ అండ్ మిడ్వైఫరీలో ఖచ్చితంగా రిజిస్టర్ అయితే అయి ఉండాలి. సో రిజిస్టర్డ్ యాజ్ ఏ నర్స్ అండ్ మిడ్వైఫీ విత్ సెంట్రల్ నర్సింగ్ కౌన్సిల్లో ఖచ్చితంగా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ అయితే మీరు రిజిస్టర్ అయి ఉండాలి. ఇక దీనికి కూడా బిలో 30 ఇయర్స్ అంటే 30 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వాళ్ళు, అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే ఉంటుంది కదా వాళ్ళకు 31వ తేదీలోపు అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా నిండి ఉండకూడదు అయితే మనకి ఇచ్చారు. ఇక సబ్ ఇన్స్పెక్టర్ రేడియోగ్రాఫర్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. 4 పోస్టులు అన్రిజర్వ్డ్కి, అలాగే 3 పోస్టులు బీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 0, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 0, టోటల్గా 8 పోస్టులు ఉన్నాయి. దీనికి లెవెల్ 6 పేమెంట్ మనకైతే ఇస్తారు, 35,000 నుంచి 1,12,000 వరకు. సో దీనికి ఇంటర్మీడియట్ అయితే ఉండాలి, దాంట్లో ఒక సైన్స్ గ్రూప్ సైన్స్ సబ్జెక్ట్ అయితే ఉండాలి ఖచ్చితంగా. ఇక డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ 2 ఇయర్స్ కోర్స్ అయితే ఉండాలి ఇన్ రేడియో డయాగ్నోసిస్ ఫ్రమ్ అన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ద సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్లో అయితే మీరు రిజిస్టర్ అయితే ఖచ్చితంగా అయి ఉండాలి. దీనికి వచ్చేసి మీరు
దీనికి కూడా 30 సంవత్సరాల లోపు వల్ల, అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఉంటే 40 సంవత్సరాలు నిండి ఉండకూడదు అయితే మనకి ఇచ్చారు. సో ఇక అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫార్మసిస్ట్ అయితే ఇవి ఇచ్చారు. ఇవి 35 పోస్టులు అన్రిజర్వ్డ్కి, 17 పోస్టులు ఓసీ వాళ్ళకి, 14 పోస్టులు ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి 10 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 8, టోటల్గా 24 పోస్టులు. దీనికి లెవెల్ 5 పేమెంట్ అయితే ఇస్తారు మనకి మంత్లీ. దీనికి వచ్చేసి 29,000 నుంచి 92,000 వరకు శాలరీ ఉంటుంది. దీనికి వచ్చేసి 12th క్లాస్ అయితే ఉండాలి ఖచ్చితంగా. అండ్ 2 years డిప్లొమా ఇన్ ఫార్మసీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఉండాలి. ఇక షెల్ బి రిజిస్టర్డ్ అయితే ఖచ్చితంగా ఫార్మసిస్ట్ బోర్డులో అయితే మీరు రిజిస్టర్ అయి ఉండాలి, పారామెడికల్ బోర్డులో. ఇక దీనికి వచ్చేసి 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో వాళ్ళైతే ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో ఇక అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫిజియోథెరపిస్ట్ 2 పోస్టులు అన్రిజర్వ్డ్కి, అలాగే ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1, 5 పోస్టులు ఉన్నాయి మొత్తంగా. లెవెల్ 5 పేమెంట్ అయితే దీనికి ఇస్తారు. 29,000 నుంచి 92,000 వరకు దీనికి పేమెంట్ అయితే ఉంటుంది. దీనికి ఇంటర్మీడియట్ మరియు బ్యాచిలర్ ఇన్ ఫిజియోథెరపీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి డిప్లొమా చేసి అయితే ఉండాలి మీరు. అండ్ ఆల్ ఇండియన్ కౌన్సిల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆర్ ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్లో మీరైతే రిజిస్టర్ అయి ఉండాలి. ఇక దీనికి కూడా 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ డెంటల్ టెక్నీషియన్ అండి. సో ఇదైతే మనకి 3 పోస్టులు అన్రిజర్వ్డ్కి, అలాగే ఎస్టీ వాళ్ళకి 1 పోస్టు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 0, టోటల్గా 4 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా లెవెల్ 5 పేమెంట్ అయితే మనకి ఇస్తారు. దీనికి 10th క్లాసు, మళ్ళీ చెప్తున్నానండి, 10th క్లాస్ అయితే ఉండాలి. అది కూడా ఒక సైన్స్ సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ సర్టిఫికేట్ ఉండాలి. 2 years ఆఫ్ డెంటల్ హైయెస్ట్ కోర్సు రికగ్నైజ్డ్ బై డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క డెంటల్కి సంబంధించిన ఒక సర్టిఫికేట్ అయితే మీకు ఉండాలి. ఇది కూడా 20 నుంచి 20 సంవత్సరాల మధ్యలో వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ 28 అన్రిజర్వ్డ్కి, అలాగే 15 ఓబీసీ వాళ్ళకి, 10 ఎస్సీ వాళ్ళకి, 5 ఎస్టీ వాళ్ళకి, 6 ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, టోటల్గా 64 పోస్టులు ఉన్నాయి. లెవెల్ 5 పేమెంట్ అయితే దీనికి ఇస్తారు. దీనికి 10వ తరగతి అయితే దీనికి కూడా అర్హత తీసుకుంటారు. అలాగే డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ గ్రాంటెడ్ బై ఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. సో ఇదండి, దీనికి కూడా 10th క్లాస్ అయితే కంపల్సరీ ఉండాలి. అలాగే డిప్లొమా ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ స్టేట్ ఆర్ గవర్నమెంట్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ అయినా పర్లేదు. అయితే దీనికి 20 నుంచి 25 సంవత్సరాల లోపు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక మిగతా వాళ్ళైతే లేదు. అండ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రో కార్డియోగ్రఫీ టెక్నీషియన్, ఇది 1 పోస్ట్ అయితే ఉంది అన్రిజర్వ్డ్కి. అలాగే టోటల్గా 1 పోస్టే ఉంది ఇది. దీనికి లెవెల్ 5 పేమెంట్ అయితే ఇస్తారు. దీనికి కూడా 10th అయితే కంపల్సరీ సైన్స్ గ్రూప్ అయితే ఉండాలి, సైన్స్ సబ్జెక్ట్ అయితే ఉండాలి. సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రోకార్డియోగ్రఫీ టెక్నాలజీ ఫ్రమ్ యాన్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ఆల్ ఇండియన్ కౌన్సిల్ అయితే మీరు ఖచ్చితంగా రిజిస్టర్డ్ అయితే ఉండాలి, సర్టిఫికేట్ ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి దీనికి 20 నుంచి 25 సంవత్సరాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక హెడ్ కానిస్టేబుల్, ఫిజియోథెరపిస్ట్, అసిస్టెంట్, నర్సింగ్ అసిస్టెంట్, మెడిసిన్ వచ్చేసి మెడిక్ 35 పోస్టులు వచ్చేసి మనకి అన్రిజర్వ్డ్లో ఉన్నాయి. అలాగే 25 పోస్టులు ఓబీసీ వాళ్ళకి, 13 పోస్టులు ఎస్సీ వాళ్ళకి, 6 పోస్టులు ఎస్టీ వాళ్ళకి, 9 పోస్టులు వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, టోటల్గా 88 పోస్టులు. దీనికి లెవెల్ 4 పేమెంట్ అయితే ఉంటుంది, 25,000 నుంచి 81,000 వరకు. దీనికి కూడా ఇంటర్ అయితే ఖచ్చితంగా ఉండాలి, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఆర్ బోర్డు నుంచి. 2 years డిప్లొమా కోర్స్ ఇన్ ఫిజియోథెరపిస్ట్ చేసి ఉండాలి. డిజేబుల్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా అడుగుతున్నారు, ఎనీ రికగ్నైజ్డ్ హాస్పిటల్ ఆర్ ఇన్స్టిట్యూట్. దీనికి 18 నుంచి 20 సంవత్సరాల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ ఉంటే 40 సంవత్సరాల వరకు ఉంది. సో ఇక హెడ్ కానిస్టేబుల్, ఏఎన్ఎం ఆర్ మిడ్ వైఫీ 3 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇవి అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఇచ్చారు. సో ఇక లెవెల్ 4 అయితే దీనికి అమౌంట్ ఉంటుంది. ఇక తర్వాత వచ్చేసి మనకి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 12th అయితే కంపల్సరీ ఉండాలి. ఇక 2 years డిప్లొమా చేసి ఉండాలి నర్సింగ్ మిడ్ వైఫర్లో. ఇక 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా అడుగుతున్నారు. దీనికి కూడా 18 నుంచి 20 సంవత్సరాల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ డయాలసిస్ టెక్నీషియన్ అన్రిజర్వ్డ్ 5 పోస్టులు, 2 పోస్టులు వచ్చేసి ఓబీసీ వాళ్ళకి, 1 పోస్ట్ వచ్చేసి ఎస్సీ వాళ్ళకి. ఇక ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ ఎస్టీ వాళ్ళకి కానీ ఏమీ లేవు. 8 పోస్టులు టోటల్గా ఉన్నాయి. లెవెల్ 4 దీనికి అమౌంట్గా ఇస్తారు మనకి, అంటే 25,000 నుంచి 81,000 వరకు. ఇక దీనికి కూడా ఇంటర్ అయితే ఖచ్చితంగా ఉండాలి, 10+2. సో 2 years డిప్లొమా చేసి ఉండాలి దానికి సంబంధించిన డయాలసిస్కి సంబంధించిన కోర్సు. ఇక 1 year ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ. దీనికి కూడా సేమ్ 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక హెడ్ కానిస్టేబుల్ జూనియర్ ఎక్స్రే అసిస్టెంట్ అండి. సో దీనికి 35 వచ్చేసి అన్రిజర్వ్డ్ వాళ్ళకు ఉన్నాయి పోస్టులు. అలాగే 23 ఓబీసీ వాళ్ళకి, 12 పోస్టులు ఎస్సీ వాళ్ళకి, 6 పోస్టులు ఎస్టీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 8, టోటల్గా 84 పోస్టులు ఉన్నాయి. అలాగే లెవెల్ 4
పేమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు. సో లెవెల్ 4 అంటే 25,000 నుంచి 81,000. ఇక దీనికి 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే దాంతో సైన్స్ సబ్జెక్ట్ అయితే ఉండాలి. అలాగే డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ ఈ యొక్క ఐ మీన్ రేడియో డయాగ్నోసిస్ ఏదైతే ఉందో దాంతో అయితే మీరు సర్టిఫికేట్ అయితే ఉండాలి. దీనికి 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక హెడ్ కానిస్టేబుల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అయితే 4 పోస్టులు అయితే అన్రిజర్వ్డ్ వాళ్ళకు ఉన్నాయి. అలాగే ఎస్సీ వాళ్ళకు 1 పోస్ట్ ఉంది. టోటల్గా 5 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా లెవెల్ 4 శాలరీ అయితే మీకు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక తర్వాత వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెట్రికులేషను అంటే 10th, అలాగే సర్టిఫికేట్ ఆఫ్ ల్యాబొరేటరీ అసిస్టెంట్లో అయితే సర్టిఫికేట్ ఉండాలి. అలాగే దీనికైతే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ గ్రాంటెడ్ బై ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ అండ్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ అయితే ఉండాలి ఖచ్చితంగా. 20 నుంచి 25 సంవత్సరాల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక హెడ్ కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్ ఇది ఐటీఐ వాళ్ళు అయితే చేసుకోవచ్చు అండి. అండ్ డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ అయితే మరి ఇక్కడ ఇవ్వలేదు, మేబీ నాకు తెలిసి ఐటీఐ వాళ్ళకు కూడా ఉంటుంది. అయితే ఇది అన్రిజర్వ్డ్కి 1 పోస్టు, అలాగే ఒక పోస్టే ఖాళీగా ఉంది. లెవెల్ 4 అయితే దీనికి శాలరీ ఇవ్వడం జరుగుతుంది. మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ 10th అయితే ఉండాలి. అండ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అంటే ఎలక్ట్రికల్ ట్రేడ్ అయితే ఉండాలి. పాలిటెక్నిక్ ఆర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విత్ సర్టిఫికేట్ కంపిటెన్సీ. సో పాలిటెక్నిక్ అంటే డిప్లొమా అయినా ఖచ్చితంగా చేసి ఉండాలి. దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. దీనికి కూడా 20 నుంచి 25 సంవత్సరాల లోపు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక తర్వాత వచ్చేసి మనకి హెడ్ కానిస్టేబుల్ స్టీవార్డ్ ఇవి వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి అన్రిజర్వ్డ్ వాళ్ళకి. లెవెల్ 4 అయితే దీనికి శాలరీగా ఇవ్వడం జరుగుతుంది. ఇక మెట్రికులేషన్ పాస్ అయితే కంపల్సరీ 10th అయితే చేసి ఉండాలి. ఇక డిప్లొమా ఇన్ ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా సర్టిఫికేట్ అయితే ఉండాలి. దీనికి కూడా 18 నుంచి 23 సంవత్సరాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక కానిస్టేబుల్ మసాలాచి ఇవైతే 2 పోస్టులు ఉన్నాయి అన్రిజర్వ్డ్లో. బీసీ వాళ్ళకు ఒకటి వచ్చేసి ఎస్సీ వాళ్ళకు ఉంది. టోటల్గా 4 పోస్టులు ఉన్నాయి. లెవెల్ 3 అమౌంట్ ఇస్తారు దీనికి. లెవెల్ 3 అంటే 21,000 నుంచి మనకి 69,000 వరకు అయితే ఇస్తారు. దీనికి 10వ తరగతి పాస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఒక 18 నుంచి 23 సంవత్సరాల వాళ్ళు అయితే దీనికి అర్హులు. ఇక కానిస్టేబుల్ కుక్కు 44 అయితే అన్రిజర్వ్డ్ వాళ్ళకు ఉన్నాయి. 33 అయితే బీసీ వాళ్ళకి, 20 అయితే ఎస్సీ వాళ్ళకి, 7 ఎస్టీ వాళ్ళకి, 12 పోస్టులు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, టోటల్గా 116 పోస్టులు. దీనికి లెవెల్ 3 పేమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి వచ్చేది 10th క్లాస్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అలాగే ఒక 1 year అయినా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి కుకింగ్ సెక్షన్లో మీకు. దీనికి కూడా 18 నుంచి 23 సంవత్సరాల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక కానిస్టేబుల్ సఫాయి కరంచారి దీనికి వచ్చేసి 50 పోస్టులు అన్రిజర్వ్డ్కి, అలాగే 39 పోస్టులు బీసీ వాళ్ళకి, 12 పోస్టులు ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి 8 పోస్టులు, 12 పోస్టులు వచ్చేసి మన ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 121 పోస్టులు టోటల్గా. లెవెల్ 3 పేమెంట్ అయితే దీనికి ఇస్తారు. 10th క్లాస్ అయితే దీనికి క్వాలిఫికేషను. అండ్ నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ లోకల్ లాంగ్వేజ్ షుడ్ బి మెడికల్లీ ఫిట్. దీనికి 10th క్లాస్ అయితే కావాలి ఖచ్చితంగా. అండ్ ఇంగ్లీష్లో అండ్ హిందీలో రైటింగ్ కానీ మాట్లాడడంలో కానీ లోకల్ లాంగ్వేజ్ అయితే ప్రిఫరెన్స్ ఉండాలి బాగా. అండ్ షుడ్ బి మెడికల్ ఫిట్, మెడికల్కి సంబంధించి అంటే మీ యొక్క హెల్త్ అయితే పూర్తిగా ఫిట్ ఉండాలి. 18 నుంచి 23 సంవత్సరాల వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక కానిస్టేబుల్ ధోబీ వాషర్మెన్ దీనికి అన్రిజర్వ్డ్కి 2 పోస్టులు, 3 పోస్టులు బీసీ వాళ్ళకి, టోటల్గా 5 పోస్టులు. దీనికి లెవెల్ 3 పేమెంట్ ఇస్తారు. 10th క్లాస్ అయితే దీనికి కంపల్సరీ. ఇక 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ధోబీలో, అంటే ఐరన్ చేయడం అండి. ఇక షుడ్ బి మెడికల్ ఫిట్ ఉండాలి. సో 18 నుంచి 23 సంవత్సరాలు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కానిస్టేబుల్ డబ్ల్యూసీ 3 పోస్టులు అయితే ఉన్నాయి అన్రిజర్వ్డ్ వాళ్ళకి. ఇక లెవెల్ 3 పేమెంట్ ఇస్తారు. మెట్రికులేషన్ కానీ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ నుంచి స్టేట్ ఆర్ గవర్నమెంట్ ఆర్ ఈక్వలెంట్ ఆర్మీ క్వాలిఫికేషన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ ఆర్మీ పర్సనల్లీ. ఎవరైనా ఎక్స్ ఆర్మీ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ ఇది 18 నుంచి 22 సంవత్సరాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక కానిస్టేబుల్ టేబుల్ బాయ్ 1 పోస్ట్ ఉంది అన్రిజర్వ్డ్కి. లెవెల్ 3 పేమెంట్ ఇస్తారు. మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ హోటల్ ఆర్ రెప్యూటెడ్ డిఫెన్సెస్ సర్వీసెస్ మెస్ ఆర్ అదర్ ఆఫీసర్ మెస్సెస్, ఎక్కడైనా మెస్లో పనిచేసిన అనుభవం అయితే ఉండాలి, హోటల్లో అయినా సరే. ఇక షుడ్ బి మెడికల్ ఫిట్ అయితే ఉండాలి. దీనికి 18 నుంచి 23 సంవత్సరాలు అయితే వయసు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక వచ్చేసి వెటరినరీ పోస్ట్ అయితే ఉంది. హెడ్ కానిస్టేబుల్ వెటరినరీ 3 అన్రిజర్వ్డ్ వాళ్ళకు ఉన్నాయి. లెవెల్ 4 పేమెంట్ అయితే ఇస్తారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th + 2 సైన్స్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ ఈక్వలెంట్ అయితే సబ్జెక్ట్ అయితే ఉండాలి. ఇక డిగ్రీ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా మినిమం డ్యూరేషన్ రిలేటెడ్ టు వెటరినరీ
థెరపిక్ ఆర్ లైవ్ స్టోక్ మేనేజ్మెంట్లో అయితే మీకు సర్టిఫికేట్ అయితే ఉండాలి. దీనికి 18 నుంచి 25 సంవత్సరాల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు మనకి. సో ఇక హెడ్ కానిస్టేబుల్ ల్యాబ్ టెక్నీషియన్ ఒక పోస్ట్ ఉంది అన్రిజర్వ్డ్ వాళ్ళకి. ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10+2, అలాగే విత్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఒక సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ వెటర్నరీ ల్యాబ్ టెక్నీషియన్గా అయితే ఉండాలి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సో దీనికి 18 నుంచి 20 సంవత్సరాల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ల్యాబ్ టెక్నీషియన్గా అయితే కంపల్సరీ. ఇక హెడ్ కానిస్టేబుల్ రేడియోగ్రాఫర్ ఒక పోస్ట్ ఉంది అన్రిజర్వ్డ్ వాళ్ళకి, లెవెల్ 4 ఇది మీకు పేమెంట్గా ఇస్తారు. ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 10+2 ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అయితే సబ్జెక్ట్లో ఉండాలి. 2 డిగ్రీ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్స్ ప్రోగ్రామ్ ఇన్ వెటర్నరీ రేడియోగ్రఫీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఉండాలి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 18 నుంచి 20 సంవత్సరాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక వేకెన్సీస్ కెన్ బి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ టు బి అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్స్. ఈ యొక్క పోస్టులను పెంచవచ్చు, లేకపోతే తగ్గించవచ్చు. ఈ యొక్క పూర్తి అధికారము ఈ యొక్క ఆర్పిఎఫ్ వాళ్ళకైతే ఉందని చెప్తున్నారు. ఇక అన్రిజర్వ్డ్ ఎస్సీ, ఎస్టీ పైన ఓబీసీ, ఎస్సీ అని ఇట్లా ఇచ్చారు కదా, దానికి సంబంధించి పూర్తి ఫుల్ ఫామ్స్ ఇచ్చారు ఇక్కడ. సో ఇక నోట్ 1 వచ్చేసి యాజ్ పర్ మినిస్ట్రీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ నోటిఫికేషన్. సో డిగ్రీ అప్టైన్డ్ త్రూ ఓపెన్ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్ నీడ్స్ టు బి రికగ్నైజ్డ్ బై డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ IGNOU అకార్డింగ్ అన్లెస్ సచ్. ఇది ఒకవేళ ఓపెన్ డిగ్రీ ఎవరైనా చేసింటే దానికి సంబంధించి వాళ్ళకి. ఇక నోట్ 2 క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ అక్వైర్డ్ ద డిజైరబుల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షెల్ నాట్ బి ఎలిజిబుల్ ద నీడ్ టు నాట్ అప్లై. ఒకవేళ దీనికి సంబంధించి ఎవరైనా క్వాలిఫికేషన్స్ లేకపోతే అప్లై చేయొద్దని అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ అపాయింట్మెంట్ ఆర్ ఎలిజిబుల్ టు సర్వ్ ఎనీవేర్ ఇన్ ఇండియన్ టెరిటరీ అండ్ బోర్డ్. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుందని అయితే చెప్తున్నారు. ద పోస్ట్స్ ఆర్ కమిటైజ్డ్ అండ్ ప్యూర్లీ టెంపరరీ ఇన్ నేచర్ బట్ లైక్లీ టు కంటిన్యూ. ఇప్పుడైతే ప్రస్తుతానికి టెంపరరీ అయితే ఈ యొక్క పోస్టులు ఇస్తున్నాము, బట్ ఫ్యూచర్లో పర్మనెంట్ కూడా చేస్తామని అయితే చెప్తున్నారు. ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ గివెన్ అబౌవ్ ఆర్ టెంటివ్ అండ్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అట్ ఎనీ టైమ్ ఆర్ ఎనీ స్టేజ్ ఫర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్. ఒకవేళ ఈ యొక్క పోస్టులు పెంచవచ్చు, లేకపోతే తగ్గించవచ్చు. అది పైన సిఆర్పిఎఫ్ వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్ని బట్టి ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇక న్యూ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ విచ్ హ్యాస్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ 1/1/2004 విల్ బీ అప్లికేబుల్ టు ఆల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. సో ఈ యొక్క శాలరీలు అయితే మనకి 2004 ప్రకారం వచ్చిన జీవో ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే చెప్తున్నారు. ఇక 10% వేకెన్సీస్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫ్రమ్ రెస్పెక్టివ్ కేటగిరీ. ఒక 10% రిజర్వ్డ్ పోస్టులు వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే రిజర్వ్ చేయడం జరుగుతుంది అని అయితే చెప్పారు. సో ఇక తర్వాత నోట్ 3 మనం చూసుకుంటే ఇక్కడ మీరు ద అబోవ్ పోస్ట్ క్యారీ డిఎన్ఎస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, రేషన్ మనీ, వాషింగ్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అండ్ ఎనీ అదర్ అలవెన్స్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ సిఆర్పిఎఫ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అండర్ ద రూల్స్. సో ఇదండి మనకైతే మీకు డిఏ కానీ, హెచ్ఆర్ఏ కానీ, వాషింగ్ అలవెన్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కానీ అన్నీ ఇస్తారంట. సిఆర్ఎఫ్ యొక్క ఎట్లుంటాయో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అన్ని అలవెన్స్లు అలాగే మీకు కూడా ఇస్తామని అయితే చెప్తారు. ఇక పోస్ట్ ట్రేడ్ కోడ్లు అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఇవి ఇక్కడ మనకైతే అంటే పర్టికులర్గా నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఇక్కడ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అయినా చూసుకోవచ్చు. సో అక్కడ మీరు జాగ్రత్తగా చూసుకొని ఈ యొక్క కోడ్లకు అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక నేషనాలిటీ, సిటిజన్షిప్ అండి, ఇది కూడా మనకైతే అంత అవసరం లేదు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే ఏమీ లేదు ఏజ్ రిలాక్సేషన్. అలాగే ఎస్సీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంది, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంది, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంది. ఇక ఎక్స్ సర్వీస్ మెన్లోకి అయితే 3 ఇయర్స్ ఆఫ్టర్ డ్యూరేషన్ ఆఫ్ ద మిలిటరీ సర్వీస్ రెండర్డ్ ఫ్రమ్ ద యాక్చువల్ ఏజ్ ఆన్ ద డేట్ ఆఫ్ రికగ్నైజ్. అంటే మీరు ఎక్స్ సర్వీస్ మెన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరైతే డ్యూటీ అయిపోయిన తర్వాత అంటే మీరు ఎప్పుడైతే రిజైన్ ఇచ్చింటారో అప్పటి నుంచి 3 ఇయర్స్ వరకు అయితే మీకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఇస్తున్నామైతే వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఫార్ గ్రూప్ సి పోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ జనరల్ హూ హ్యావ్ రెండర్డ్ నాట్ లెస్ దాన్ 3 ఇయర్స్ రెగ్యులర్ అండ్ కంటిన్యూస్ సర్వీస్ అండ్ క్లోజింగ్ డేట్ 40 ఇయర్స్. సో వీళ్ళైతే అంటే ఎవరైతే ఉన్నారో గ్రూప్ సికి సంబంధించిన పోస్టులకు సంబంధించి వాళ్ళైతే గవర్నమెంట్ సెంట్రల్ సివిలియన్ ఎంప్లాయీస్ జనరల్ ఉంటారు కదా, వాళ్ళు 40 సంవత్సరాల వాళ్ళకైతే వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీ ఓబీసీ వాళ్ళైతే 42 సంవత్సరాల వరకు, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 40 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక కాశ్మీర్ క్యాండిడేట్స్ హూ హ్యాడ్ ఆర్డినర్లీ బిన్ డొమిసిలీ ఇన్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బిట్వీన్ 1980 ఆర్ 1989 అన్రిజర్వ్డ్. సో వీళ్ళైతే 5 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే
ఓబీసీ వాళ్ళకి 8 ఇయర్స్, అలాగే 10 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. అంటే జమ్మూ కాశ్మీర్ ఈ యొక్క ఉంటుంది కదా, ఆ స్టేట్లలో ఎవరైతే వర్క్ చేసి ఉంటారో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి క్యాండిడేట్స్ వాళ్ళండి ఇది. ఇక రిలాక్సేషన్ వచ్చేసి ఈ యొక్క యాక్ట్ ప్రకారం మనకి ఇస్తున్నారని ఇస్తారు ఇక్కడ. సో ఇక నోట్ 2 వచ్చేసి ద పీరియడ్ ఆఫ్ కాల్ ఆఫ్ సర్వీస్ ఎక్స్ సర్వీస్ మెన్. ఇదంతా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి అవసరం లేదు. ఇక ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి చిల్డ్రన్ మీన్స్ సన్ ఇంక్లూడింగ్ అడాప్టెడ్ సన్ ఆర్ డాటర్ ఇంక్లూడింగ్ అడాప్టెడ్ డాటర్స్. సో డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్ మీన్స్ సపోజ్, అలాగే చిల్డ్రన్స్ బోత్ ఆర్ సిస్టర్స్. ఇవి అంటే ఒకవేళ ఎవరైనా దత్త తీసుకున్న వాళ్ళు కానీ ఎక్స్ సర్వీస్ మెన్లు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి వాళ్ళు కావాలంటే వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెనేషన్ సర్వీస్ మెన్. ఇదంతా మీకు అవసరం లేదు. ఇక ఇక్కడ మనకు మెయిన్గా మనం చూసుకోవాల్సింది వచ్చేసి ఇక్కడ మీరు హైటు, అలాగే మేల్ క్యాండిడేట్స్ అండ్ చెస్ట్ ఎంత ఉండాలి ఏందనేది ఇక్కడ చూసుకోవచ్చు మీరు. హైట్ వచ్చేసి ఫర్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్సీ అండ్ ఓబీసీ వాళ్ళకి మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 170 అంటే 170 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఇక చెస్ట్ వచ్చేసి అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ అండ్ ఓబీసీ వాళ్ళకి మేల్ క్యాండిడేట్స్ అయితే 80 సెంటీమీటర్స్ మామూలుగా ఉండాలి. ఐ మీన్ మనం ఆ గాలి పీల్చినప్పుడు అయితే 5 సెంటీమీటర్స్ పెరగాలి, అంటే 85 వరకు రావాలి. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే నాట్ అప్లికేబుల్. సో ఇక రిలాక్సేషన్ వచ్చేసి మనకి ట్రైబల్ హిల్ పీపుల్స్ వచ్చేసి హైట్, ద మినిమం హైట్ ఫర్ ద బిలాంగ్ ఎస్టీ వాళ్ళకైతే అండి ఇది. షెడ్యూల్ ట్రైబల్స్ వాళ్ళకి 162.5 సెంటీమీటర్స్ అయితే మేల్ వాళ్ళకి, అలాగే 150 సెంటీమీటర్స్ అయితే ఫీమేల్ వాళ్ళకి. ఇక మినిమం హైట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఫిల్లింగ్ ద కేటగిరీ ఆఫ్ గ్రావెల్స్, కుమోనియస్, అలాగే గ్రోక్రిస్, అంటే ఇవి క్యాస్ట్లు అయితే ఉంటాయి కదా వాళ్ళకి సంబంధించి ఇది 160 సెంటీమీటర్లు. అలాగే ఫీమేల్కి వచ్చేసి 155 సెంటీమీటర్స్. అలాగే ఎస్టీ వాళ్ళకి చెస్ట్ వచ్చేసి 76 నుంచి 81 సెంటీమీటర్స్ మేల్ వాళ్ళకి, అలాగే ఫీమేల్కి నాట్ అప్లికేబుల్. అండ్ రిమైనింగ్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి 78 నుంచి 83 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఇక ఫర్ మేల్ అండ్ ఫీమేల్ ప్రొపర్నేటెడ్ టు హైట్ అండ్ ఏజ్ అండ్ పర్ మెడికల్ స్టాండర్డ్స్ దాని ప్రకారం అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి ఫర్ ఇన్స్పెక్షన్ డైటీషియన్, ఎస్ఐ స్టాఫ్ నర్సు. సో వీళ్ళందరికీ ఇట్లా ఉంటుంది. టెస్ట్ వచ్చేసి రేసు ఫర్ మేల్ వరకు వచ్చేసి 1 మైల్ రేస్ ఇన్ 7 మినిట్స్. 1 మైల్ వచ్చేసి మీరు 7 నిమిషాల 30 సెకండ్లు అయితే పరిగెత్తాల్సి ఉంటుంది. ఫీమేల్ వాళ్ళకి 800 మీటర్స్ రేస్ ఇన్ 6 మినిట్స్. అలాగే లాంగ్ జంప్ 10 ఫీట్ 3 ఛాన్సెస్లో 10 ఫీట్ అయితే ఎగరాల్సి ఉంటుంది, జంప్ చేయాల్సి ఉంటుంది. 6 ఫీట్స్ వీళ్ళకి లేడీస్కి ఉంటుంది, ఫీమేల్కి. అలాగే హై జంప్ 3 ఫీట్స్ 3 ఛాన్సెస్లో ఉంటుంది. అలాగే 2.5 ఫీట్ వీళ్ళకి ఫీమేల్కి వాళ్ళకి ఉంటుంది 3 ఛాన్సెస్లో. ఇక ఫిజికల్ స్టాండర్డ్ వచ్చేసి ఫర్ కానిస్టేబుల్, మసలాచి, అలాగే కుక్, సఫాయి, కరాంచి, అలాగే వాషర్మెన్, టేబుల్ బాయ్ వాళ్ళకి హైట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ అండ్ అన్రిజర్వ్డ్ ఎస్సీ ఓబీసీ వాళ్ళకి 170 సెంటీమీటర్స్ మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్కి 157 సెంటీమీటర్స్. ఇక చెస్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ మినిమం ఎక్స్పాన్షన్, 5 సెంటీమీటర్స్ నాట్ అప్లికేబుల్ ఫీమేల్స్. సో రిలాక్సేషన్ ఇన్ హైట్ ద షెడ్యూల్ ట్రైబ్స్ ఇదంతా మీరు చూసుకోవచ్చు. కింద నేను పీడిఎఫ్లో ఇస్తాను లింక్. ఇక వచ్చేసి మనకి వెయిట్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఇదంతా అంటే రన్నింగ్ ఉంటుంది కదా. రేస్ ఆఫ్ మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 1.6 1 మైల్ రేస్ ఇన్ 10 మినిట్స్. రేస్ ఆఫ్ ఫీమేల్స్ క్యాండిడేట్స్ 1.6 కిలోమీటర్ ఫర్ 12 మినిట్స్లో ఉంటుంది. ఇక స్టాండర్డ్ అండ్ కండిషన్స్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్లకు అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్లో వచ్చేసి మనకి న్యూఢిల్లీ, అలాగే హైదరాబాద్ తెలంగాణ, అలాగే గౌహతి జమ్మూ, ప్రయాగ్రాజ్, అలాగే అజ్మీర్, నాగపూర్, ముజఫర్పూర్, అలాగే పలిపురం ఇక్కడైతే ఇచ్చారు. ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది మనకి 200 రూపీస్ అయితే మీకు ఎగ్జామినేషన్ ఫీజుగా ఉంటుంది ఓన్లీ గ్రూప్ యూ వాళ్ళకి. అలాగే 100 రూపీస్ ఫర్ గ్రూప్ సికి వాళ్ళకి ఉంటుంది. అది కూడా ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకైతే ఉంటుంది. ఇక ఇండియన్ పోస్టల్ ఆర్డర్స్ అండ్ బ్యాంక్ డ్రాఫ్ట్స్. సో మీరు ఈ యొక్క ఇండియన్ పోస్టల్ ద్వారా అయితే ఈ యొక్క అమౌంట్ను పే చేయొచ్చు మీరు ఫీజుని. సో ఇక వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీజ్ కెన్ పే త్రూ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ఆర్ బ్యాంక్ డ్రాఫ్ట్ ఇన్ ఫేవర్ డిఐజిపి గవర్న్ గ్రూప్ సెంటర్ సిఆర్పిఎఫ్ భోపాల్ పేయబుల్ అట్ ఎస్బీఐ బంగ్రాసియా. ఈ యొక్క అడ్రస్కు మీరైతే డీడీ కూడా తీయచ్చు. సో ఈ బ్యాంక్ లోన్ మీరు హౌ టు అప్లై అనేది ఇక్కడ మనకి ఇచ్చారు. సో ద అప్లికెంట్ మస్ట్ సబ్మిటెడ్ బై హ్యాండ్ పోస్ట్ ఓన్లీ.
హ్యాండ్ ఆర్ పోస్ట్ అంటే చేతి ద్వారానే చేయొచ్చు, లేదంటే పోస్ట్ ద్వారానే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓపెనింగ్ డేట్ ఫర్ అప్లికేషన్ వచ్చేసి మనకి 20వ తేదీ 7వ నెల 2020 అంటే జూలై 20వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి 31 ఆగస్టులో క్లోజ్ అవుతుంది మనకి. సో ఇదండి మనకైతే అంటే మీరు ఎక్కడెక్కడ మీరు అప్లై చేసుకోవాలి ఏంటనేది ఇక్కడ మనకి ఉంది క్లియర్గా. మీరు ఈ యొక్క నోటిఫికేషన్ని కింద నేను లింక్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో, డౌన్లోడ్ అక్కడ మీరు ఆ యొక్క వెబ్సైట్లో లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకు కావాలంటే వెబ్సైట్ నేమ్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, www.crpf.gov.in. సో అక్కడ మీరైతే పూర్తి డీటెయిల్స్ అయితే మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మొత్తం మనం చెప్పాలంటే 39 పేజీలు ఉందండి మనకి. సో ఇక్కడ మీకు ఎడ్యుకేషనల్ రిటర్న్ ఎగ్జామ్స్ అయితే అదొకటి చెప్తాను మీకు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇదైతే మీరు చూసుకోవచ్చు. ఇక రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి మీకు విల్ బి ఓన్లీ 1 పేపర్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఉంటాయి, 1 మార్క్ ఉంటుంది ఒక్కొక్క క్వశ్చన్కి, 2 అవర్స్ మీకు టైం ఉంటుంది. పార్ట్ ఏ వచ్చేసి 50 మార్కులు ఉంటుంది. పార్ట్ ఏలో వచ్చేసి మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజన్స్, అలాగే జనరల్ అవేర్నెస్, న్యూమెరికల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ అండ్ హిందీ కంపారిజన్ ఉంటుంది. సో 10 ఇక్కడ మార్క్స్ కూడా ఇచ్చారు, అంటే ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి దానికి సంబంధించి ఎన్ని మార్కులు కూడా ఇచ్చారు మనకి. ఇక పార్ట్ బిలో వచ్చేసి మనకి ఫర్ ద పోస్టులను బట్టి మనకైతే ఇక్కడ ఇచ్చారు. 50% మీకైతే అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఉంటుంది, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 45% ఉంటుంది. అలాగే ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్కి వచ్చేసి అన్రిజర్వ్డ్ ఎక్స్ సర్వీస్ వాళ్ళకి ఈడబ్ల్యూసీ వాళ్ళకి 45%, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అయితే 40% మార్కులు టోటల్ మార్క్స్ తీసుకుంటారు వెయిటేజ్. సో ఇది ఇక మల్టిపుల్ చాయిస్ టైప్ వచ్చేసి క్వశ్చన్స్ టు బి ఇన్ బిలింగ్ హిందీ కానీ ఇంగ్లీష్లో కానీ అయితే మీకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో తెలుగులో అయితే ఉండదు. ట్రేడ్ టెస్ట్ అండ్ స్క్రీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్. సో స్టేజ్ 2లో ఇది మీరు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వర్క్ ఎక్స్పీరియన్స్ 5 years ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్స్లో అయితే 5 మార్క్స్ ఉంటుంది, అంటే ఎక్స్పీరియన్స్ని బట్టి ఉంటాయి మార్క్స్ ఇవి. సో ఇక టోటల్ మార్క్స్ 20 అయితే ఉంటాయి. సో ఇక్కడ ఫర్ ద ర్యాంక్ ఆఫ్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ అయితే ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మెన్లకి 10 మార్క్స్ కట్ ఆఫ్ ఉంటాయి 20కి. ఫర్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 9 మార్క్స్ ఉంటాయి 20కి. అలాగే కానిస్టేబుల్ వచ్చేసి అన్రిజర్వ్డ్కి, అలాగే సర్వీస్ మెన్లకు ఓబీసీ ఎస్టీ వాళ్ళకైతే అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 8 మార్కులు ఉంటాయి 20 మార్క్స్లో. 7 మార్క్స్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే ఉంటాయి 20 మార్క్స్లో. ఇక స్టేజ్ 5, 4 వచ్చేసి ఉంటుంది. ఈ యొక్క స్టేజ్లన్నీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మెడికల్ గైడ్లైన్స్, రిక్రూట్మెంట్ ఫిట్ ఎలా ఉండాలి అంటే మీ మెడికల్ బాడీకి సంబంధించి. సో ఇది మనకైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ గ్రౌండ్స్ ఫర్ రిజెక్షన్ డ్యూరింగ్ మెడికల్, అంటే మీలో మెడికల్ అంటే ఏ విభాగం బాగలేకపోతే మిమ్మల్ని అయితే రిజెక్ట్ చేస్తారని అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇది పూర్తిగా మీకైతే ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. సో మనకైతే ఈ యొక్క లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. నేను పూర్తిగా అయితే మీకు చెప్పాను అనుకుంటున్నాను. అంటే పూర్తిగా మనం చెప్పాలంటే మీకు 39 పేజీలు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అవ్వదు. సో మీరైతే పీడిఎఫ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ చూసుకొని చదువుకోవచ్చు. ఇక్కడ మనకైతే మెయిన్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే చెప్పాను కదా. సో అండ్ లాస్ట్ డేట్ అలాగే స్టార్టింగ్ డేట్ కూడా చెప్పాను. సో అదైతే మీరు చూసుకొని మిగతా ఈ వెబ్సైట్లకి లాగిన్ అయ్యి చూసుకోవచ్చు. ఇక ఇదండి మనకైతే లేటెస్ట్గా వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన వీడియోని ఇంకా అంటే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఇలాంటి యొక్క సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.